రాష్ట్రంలో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్ మండు వేసవిని మురిపిస్తోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు జరుగుతుంటే పొరుగు రాష్ట్రం ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. బయట ప్రచారాలకు తోడు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇక పోలింగ్ తేదీకి బయట ఉన్న వారిని సొంతూళ్లకు రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు అభ్యర్థులు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు టైం దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశాయి. పార్టీల అభ్యర్థులకు తోడు ముఖ్య నేతలంతా ప్రచారాలతో బిజీగా ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తూ పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నారు. ప్రచారాలకి సోషల్ మీడియాని వదలడం లేదు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లతో పాటు వాట్సాప్ మెసేజ్లు, కాల్ సెంటర్లతో ఫోన్ కాల్స్ చేయిస్తూ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటు ఏపీలోని చాలా జిల్లాల ఓటర్లు సిటీలో ఉంటారు. జాబ్లు, బిజినెస్, కూలీ పనుల కోసం అక్కడి నుంచి వచ్చి ఇక్కడున్న ఓటర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలాంటి వారిని ఓటింగ్ కోసం సొంతూళ్లకు రప్పించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు లీడర్లు, పార్టీల అభ్యర్థులు. ఇందుకోసం ముందుగానే వారికి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్తున్నట్టు తెలుస్తోంది. రాను పోను ఛార్జీలతో పాటు ఓటు కింతాని ఇస్తున్నట్టు సమాచారం. బస్కి వెళ్ళేస్తారు సార్, ఎందుకు వేస్తారు ఫోన్లో అక్కడ పైన ఓటు 3 రోజులు ఉంటే అప్పుడు పంపిస్తారు. ఓటు వేస్తాం, చేయకుండా మేము పోతాం, బస్సు ఎక్కిపోతాం. మేము మద్దతు అక్కడనే ఇస్తాం. తెలంగాణలోని మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు చెందిన వారిలో ఒక్కొక్కరికి 1000 నుంచి 2000 రూపాయలు ఇచ్చి ట్రావెల్ ఖర్చులు కూడా ఇచ్చేందుకు ఆయా పార్టీలు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఒకే చోట ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. నమ్మకం లేని వాళ్ళకి పోలింగ్ రోజుకి 3 రోజుల ముందే క్యాష్ ఇస్తామని చెబుతున్నారు. మరికొంతమందికి ఫోన్పే, గూగుల్ పేలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అంటున్నారు. ఇస్తారు సార్, అమౌంట్ అక్కడ వెళ్ళాక ఇస్తారు. ఎవరైనా 1000 రూపాయలు, 500 అలా ఇస్తారు. బస్ ఛార్జీకి ఇస్తారు, అందరికి ఇస్తారు. చాలా మందికి, బాయ్స్కి, గర్ల్స్కు, అందరికి ఓట్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫోన్లో వేసే వాళ్ళకి వేస్తారు. 1000 రూపాయలు ఇస్తారు, ఓటుకి 1000 రూపాయలు. ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు. అలాగే ఫోన్ చేస్తారు, ఏం చేయరు. 1000 రూపాయలు ఇస్తారు. బస్సులో పోతాం, లేకుంటే మా బండ్లు ఉంటే మా బండ్ల మీద పోతాం. ఉండరు బాగానే 70-80 మంది ఉన్నాం. ఎమ్మెల్యేకి పోయినాం, ఇప్పుడు ఈ ఓట్లకు పోతాం, మళ్ళా సర్పంచ్ల ఓట్లకు పోతాం. ఫోన్ చేస్తారు ఎవరన్నా? చేస్తారు, సర్పంచ్ చేస్తారా? పైసలు ఇచ్చిపోతాడు. ఈడ వస్తాం, ఓటుకి 1000 రూపాయలు ఇస్తారు. ఈడ వచ్చి ఇచ్చిపోతాం, బస్సుకే పోతాం. ప్రతిసారి పోతాం. ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మందు, విందులతో పాటు డబ్బుని ఎరగా చూపి ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు ఆయా రాజకీయ పార్టీలు, వివిధ పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.